గురువుగారు, చెరుకు పుష్పిస్తే చేనుకు నష్టం అనే ఈ మాటలో వాస్తవం ఎంత? నిజమే. మన సంప్రదాయం అంతా, ఆచార విజ్ఞానం అంతా జానపదులు సామెతలలో పెట్టేశారు. చెరుకు గడ కణుపు అని చెబుతూ ఉంటాం పర్వము అంటే. మహాభారతం చెరుకు గడ కణుపులతో ఉంటుంది. 18 పర్వాలు. పర్వము అంటే చెరుకు గడ కణుపు. చెరుకు తీపి, చెరుకు రసం తీపి. చెరుకును తింటాం, కొరికి మరీ తింటాం. చెరుకు గడ కణుపుని తినలేం. ఎరుపు, పసుపు, నలుపు, ఆకుపచ్చ చిత్రమైన మిశ్రమంతో, వర్ణంతో ఈ కణుపు ఉంటుంది, మధ్య జాయింట్. అది దనగదు, కొరకలేం, చాలా కష్టం. అలాంటి ఆ చెరుకు గడ కణుపు అలా పెరుగుతూ 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 తాళ ప్రమాణంగా కూడా పెరుగుతుంది. ఆకాశం తాకేంత ఎత్తు పెరుగుతుంది చేను సక్రమంగా ఉంటే, చెరుకుగడ పంట సక్రమంగా ఉంటే. ఆదిలాబాద్ తదితర ప్రాంతాలలో చెరుకు పంట సాగు మనం గమనించినప్పుడు ఈ చెరుకుగడ అలా పెరిగి ఒక్కసారిగా ఏదైనా వాతావరణంలో మార్పు సంభవిస్తే, వర్షపాతం అనవసరంగా కురిస్తే పుష్పిస్తుంది, చెరుకుగడ పుష్పం వేస్తుంది. అంతే. ఇక ఆ చెరుకుగడ ఎదగదు, ఒక పొదగా మారుతుంది. చెరుకు ఎదగకపోవడంతో, పొదగా మారడంతో రైతుకు దుఃఖం. చెరుకు ఇంకా ఎదగదు, ఆ పంట తొలగించవలసిందే. పుష్పిస్తే దుఃఖం కలిగించే ఏకైక వృక్షం చెరుకు. అది వృక్షం అనాలా లేక మొక్క అనాలా అనేది సందిగ్ధమే. కానీ ఎలా చూచినా చెరుకు పుష్పిస్తే రైతుకు దుఃఖం అనేటటువంటి తెలుగువారి నానుడి సామెత వెనుక ఇంత అర్థం ఉంది. మహాభారత విజ్ఞానం అంతా కూడా ఉంది. మొక్కై వంగనిది మానే వంగున అనే సామెత కూడా ఇలాంటిదే, ఇందులో నుంచి వచ్చిందే. ఈ చెరుకుగడ కణుపులతో కూడుకున్న 18 పర్వాల మహాభారతంలో దుర్యోధనాదులను చిన్నతనంలోనే కట్టడి చేసి ఉంటే 18 పర్వాల వరకు పెరిగేదా? 5 పర్వాల ప్రారంభం ఆదిపంచకం అనంతరం 6 పర్వాల యుద్ధ షట్కం సంభవించేదా? భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తికాది స్త్రీ పర్వంతో కూడుకున్న ఈ 6 పర్వాల యుద్ధకాండ కుదిరేదా? కనుక అలా చెరుకుగడ సామెతతో మనవారు మహాభారత కథను చెప్పారు. ఇంటిలో ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పారు. ఇది జానపద విజ్ఞానం అందించేటటువంటి విజ్ఞానాంశం.